వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. నెరవేర్చాలి మా న్యాయమైన డిమాండ్లను. నెరవేర్చాలి న్యాయమైన మా డిమాండ్లను. ఈ ఎస్పీడీ ఒక మూర్ఖుడు, ఈ ఎస్పీడీ ఒక అవగాహన లేని వ్యక్తి. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న వారు ఎస్పీడీకి ఉద్యోగులుగా కనిపించడం లేదా అంటూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జుత్తుక కుమార్ ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరానికి విచ్చేసి వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే తమ పార్టీ ఉద్యమంలో భాగస్వామ్యమై రాష్ట్ర కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. మేము భారత విప్లవ కమ్యూనిస్టు ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ఎస్పీడీ గారు, వీళ్ళు ఉద్యోగులుగా మీకు కనిపించడం లేదా? ఎందుకు కనిపించడం లేదు? సమాధానం చెప్పండి. సమాన పనికి సమాన వేతనం ఇమ్మని చెప్పే ఉద్యమం చేస్తూ ఉన్నారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అహర్నిశలో కృషి చేస్తున్నారన్న విషయం మీకు తెలిసిందే. వీళ్ళని ఎందుకు అంత చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలో అది ఇవ్వడం లేదు. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. మేమైతే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. వీళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించకపోతే వీళ్ళ ఉద్యమంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ భాగస్వామ్యం అయ్యి మీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు జుత్తుక కుమార్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.